హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. మన యూట్యూబ్ ఛానల్ ఇవాళ మానిటైజేషన్ అయిపోయింది. సో లాస్ట్ మంత్ మనకి వైపీపీ కింద మానిటైజేషన్ అయింది. అంటే యూట్యూబ్ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అంటాం కదా, దాని కింద మానిటైజేషన్ అయింది. అండ్ ఇవాళ మన యూట్యూబ్ ఛానల్ అనేది 4,000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం వల్ల మనకి యాడ్ రెవెన్యూ ద్వారా కూడా ఇన్కమ్ జనరేట్ అయ్యేటట్టు మానిటైజేషన్ అవ్వడం జరిగింది. సో అది ఇవాళే జరిగింది యాక్చువల్లీ. మీకు ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికే మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా ఎలా తెలుసుకోవచ్చు? సో మనం చూసుకోవాలనుకుంటే మనం ఇక్కడ చాలా ట్యాబ్స్ ఉన్నాయి కదా, డాష్‌బోర్డ్, కంటెంట్, అనలిటిక్స్, కామెంట్స్, సబ్‌టైటిల్స్, కాపీరైట్, ఎర్న్. సో దీంట్లో మనకి ఎర్న్ సెక్షన్ ద్వారా మనం ఈ ఎర్న్‌ని క్లిక్ చేయడం ద్వారా మన యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిందా లేదా మనము తెలుసుకోవచ్చండి. సో మన ప్రస్తుతానికి నేను యూట్యూబ్ పార్ట్నర్. మనం ఇక్కడ యూఆర్ఏ యూట్యూబ్ పార్ట్నర్ అని చూపిస్తుంది కదా. అంటే యూట్యూబ్ పార్ట్నర్ అయితే మనకి ఇక్కడ మనము ఇక్కడ మెంబర్షిప్స్, సూపర్స్, షాపింగ్ వీటి ద్వారా రెవెన్యూ ఎర్న్ చేయవచ్చు. అంటే కొంత మానిటైజేషన్ అనేది మనకి యూట్యూబ్ వాళ్ళు పే చేయడం జరుగుతుంది. బట్ ఇది అంత రెవెన్యూ వచ్చే మార్గం ఏమి కాదు. అంటే మనకి ఈ రిక్వైర్మెంట్ యాక్చువల్లీ ఈ యూట్యూబ్ పార్ట్నర్ కావాలంటే కూడా మనకి 3,000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి, లేదా 3,000,000 వ్యూస్ షార్ట్ వ్యూస్ ఉండాలి. అప్పుడే మనకి యాక్చువల్లీ వైపీపీ అంటే ఇక్కడ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అనేదాన్ని మనము అచీవ్ చేయగలుగుతాము. ఓకే. బట్ ఇది నాకు వచ్చి 1 మంత్ అవుతుంది. నాకు ఇప్పటివరకు ఎలాంటి మెంబర్షిప్స్ రాలేదు. చూడొచ్చు ఇక్కడ మనకి ఎలాంటి మెంబర్షిప్స్ రాలేదు. ఓకే. అండ్ అలాగే మనకి ఇంకోటి ఉంది కదా సూపర్స్. సో ఈ సూపర్స్ కూడా ఏమీ రాలేదండి. అన్నీ ఆనే ఉన్నాయి. కానీ అంటే ఇది ఇనిషియల్ స్టేజెస్‌లో మనల్ని అంతగా ఎవరు ట్రస్ట్ చేయరు. మనకి అంత ఫ్యాన్స్ ఉండకపోవచ్చు కాబట్టి మనకిక్కడ ఈ ఇన్‌కమ్ అనేది ఏమీ రాలేదు. సో ఇది అంత పెద్దగా మనకి అమౌంట్ వచ్చే మార్గం ఏమి కాదు. బట్ ఇవాళ మనకి 4,000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వడం జరిగింది. సో 4,000 వాచ్ అవర్స్ రీచ్ అయితే మనకిక్కడ పేజ్ యాడ్స్ ద్వారా మనకి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆ వచ్చిన పేజ్ యాడ్స్ కూడా మనకి ఒక థ్రెషోల్డ్ లిమిట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు ఆ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు, ఇక్కడ చూడండి. గెట్టింగ్ పెయిడ్, నాట్ రెడీ ఫర్ పేమెంట్, వాట్ యూ నీడ్ టు డూ, నో యాక్షన్ నీడెడ్ రైట్ నౌ, యూ హావెంట్ ఎట్ మెట్ ది పేమెంట్ థ్రెషోల్డ్ టు రిసీవ్ పేమెంట్. సో ఇక్కడ పేమెంట్ థ్రెషోల్డ్ అనేది చెప్తున్నారు. ఆ పేమెంట్ థ్రెషోల్డ్ రిసీవ్ అయిన తర్వాత మాత్రమే నాకు ఇక్కడ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయింది. సో మానిటైజేషన్ అయింది, అదే ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే నేను ఆగస్ట్‌లో లాస్ట్ ఇయర్ 2023 ఆగస్ట్‌లో యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. బట్ నాకు ఫిబ్రవరి వరకు కూడా నాకు అసలు వాచ్ అవర్స్ అనేవి 1100 కూడా రీచ్ కాలేదు. కాకపోతే మరి కంటెంట్ అనేది నేను కొద్దిగా ఎడ్యుకేషన్ ఓరియెంటెడ్‌లో పెట్టడం ద్వారా వ్యూస్ వచ్చేసాయి. ఆ వ్యూస్ ద్వారా మనకి వాచ్ అవర్స్ పెరిగి ఆటోమేటిక్‌గా మార్చ్ నుంచి ఇప్పుడు మే 24థ్. సో జస్ట్ వితిన్ 3 మంత్స్‌లో మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికైతే ఇదే మనకి ఉన్న లేటెస్ట్ అప్డేటు నా యూట్యూబ్ ఛానల్ గురించి సంబంధించిన మానిటైజేషన్ అప్డేట్. మరి ఎన్ని రకాలుగా మనం యాడ్స్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయొచ్చు అనేది కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ వాళ్ళు చూపిస్తున్నారు. ఇక్కడ మనకు ఒక వే అయితే వాచ్ పేజ్ యాడ్స్ ద్వారా వస్తాయంట. తర్వాత షార్ట్స్ ఫీడ్ యాడ్స్ కూడా మనకి పేమెంట్స్ వచ్చే రకంగా ఒక మార్గంగా ఉంది. ఓకే. సో అండ్ తర్వాత ఎర్నింగ్ విత్ యాడ్స్ ద్వారా ఎర్న్ చేయొచ్చు. ఎర్న్ అండ్ ఎంగేజ్ విత్ ఫ్యాన్స్. ఇక్కడ ఎర్నింగ్స్ చూడడానికి అనుకుంటా ఇది. ఓకే. సో నేను కూడా ప్రస్తుతానికి ఇదే చూస్తున్నాను ఎలా ఉంటాయి ఏంటి అనేది. మొత్తానికైతే ఈ 2 వేస్ అంటే పేజ్ యాడ్స్, షార్ట్స్ ఫీడ్ యాడ్స్ ద్వారా నా యూట్యూబ్ ఛానల్‌కి అనేది రెవెన్యూ జనరేట్ అవ్వబోతుంది. ఇంకా జనరేట్ కాలేదు. సో మొత్తానికి జనరేట్ అయిన తర్వాత ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి అనేది మీకు అందరికి కూడా నేను ఒక వీడియో చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ వీడియో చూసి మోటివేట్ అవుతారని చెప్పి నేను ఇక్కడ వీడియో చేయడం జరిగింది. ఓకే. సో ఇది మీ అందరి సహకారంతోటే జరిగిందనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరూ చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్ చూడకపోతే ఖచ్చితంగా ఈ వాచ్ అవర్స్ అనేవి రీచ్ అవ్వడం ప్రశ్నార్థకంగా ఉండేది. ఎందుకంటే నేను 2023 ఆగస్ట్‌లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఫిబ్రవరి వరకు కూడా నాకు 1000 వాచ్ అవర్స్ రాలేదు. కానీ మరి కంటెంట్ బాగుండడం వల్లో, లేకపోతే మీ అందరికీ నా కంటెంట్ నచ్చిందనిపించిందో మొత్తానికైతే 3000 వాచ్ అవర్స్ వితిన్ 3 మంత్స్‌లో రీచ్ అయిపోయినాయండి. సో 4000 వాచ్ అవర్స్, మొత్తానికి 4000 వాచ్ అవర్స్ ఇవాల్టికి అయిపోయింది. సో మనకి ఈ రెవెన్యూ జనరేట్ అవ్వడం కూడా జరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను ఇక్కడ చూస్తాను ఒకసారి. గెట్ స్టార్టెడ్ అన్నాడు.
ఓకే. ఇక్కడ ఈ వాచ్ పేజ్ యాడ్స్ ఎర్న్ ఫ్రమ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం ఆన్ ది వాచ్ పేజ్. యూ కెన్ ఎర్న్ ఫ్రమ్ యాడ్స్ ఆన్ ఆర్ అరౌండ్ యువర్ వీడియోస్ అండ్ ఫ్రమ్ యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రైబర్స్ వాచింగ్ యువర్ వీడియోస్ ఆన్ ద వాచ్ పేజ్. సో ఇది టర్న్ ఆన్ చేయాలనుకుంటున్నాను. టర్న్ ఆన్ చేస్తున్నానండి. సో టర్న్ ఆన్ చేయాలంటే వాచ్ పేజ్ మానిటైజేషన్ మాడ్యూల్, ఇక్కడ మాడ్యూల్ అనేది చెప్తున్నాడు. సో ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చాడండి. ఓకే. సో ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మేబీ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. వీటన్నిటిని కూడా మనం చూసుకుంటే ఇక్కడ రెవెన్యూ ఎలా వస్తుంది ఏందనేది వీళ్ళు చెప్పారు. అప్లికబిలిటీ దిస్ మాడ్యూల్ అప్లైస్ ఓన్లీ వేర్ యువర్ కంటెంట్ ఈస్ డిస్ప్లేడ్ విత్ ది ఫాలోయింగ్ పార్ట్స్ ఆఫ్ ది సర్వీస్. Content watch page means a page within the YouTube Music or YouTube Kids website or app that is primarily dedicated to the description and playback of your content, but which may also show other recommended content or ads. For clarity, content watch page ad includes page dedicated to your channel, any feed of recommended content, ad shown on such page primarily dedicated to your content but doesn't include. సో అంటే మొత్తానికి అయితే నా కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అయితే నా కంటెంట్ మీద ఏమైనా యాడ్స్ వస్తే వాటి ద్వారా వస్తాయంట. ఇంకోటి యూట్యూబ్ వీడియో ప్లేయర్ మీన్స్ వన్ ఆర్ మోర్ డిజిటల్ మీడియా ప్లేయర్స్ మేడ్ అవైలబుల్ బై యూట్యూబ్ వితౌట్ ఛార్జ్ solely for displaying embedded content on website or applications that are not a part of the service. So YouTube video player ద్వారా కూడా వస్తాయంట. Advertising revenue, YouTube will pay you 55% of net revenues from ads displayed or streamed by YouTube or an authorized third party on your content watch pages. B, in conjunction with the playback of your content within the YouTube video player. సో మొత్తానికి అయితే యూట్యూబ్ మనకి 55% రెవెన్యూ వాళ్ళకి వచ్చే దాంట్లో మనకి ఇస్తుందని చెప్తున్నాడు. అండ్ సబ్స్క్రిప్షన్, యూట్యూబ్ విల్ పే యూ 55% ఆఫ్ నెట్ రెవెన్యూస్ ఫ్రమ్ సబ్స్క్రిప్షన్ ఫీస్ దట్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు మంత్లీ వ్యూస్ ఆర్ వాచ్ టైమ్ ఆఫ్ యువర్ కంటెంట్. ఇక్కడ కంటెంట్ వాచ్ పేజెస్, యూట్యూబ్ వీడియో ప్లేయర్ వీటి ద్వారా కూడా మనకి 55% సబ్స్క్రిప్షన్స్ రెవెన్యూ నుంచి మనకి యూట్యూబ్ పే చేయడం జరుగుతుందంట. సో ఇదంతా కూడా ఇక్కడ ఇచ్చారు. అది చదువుకొని మనకి 18 years ఏజ్ ఉండాలి అండ్ యూ ఆర్ ద పార్ట్నర్ ఆర్ గార్డియన్ ఆఫ్ ఏ యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ పార్టిసిపెంట్ పేజ్ బిట్వీన్ 13 and 18. మొత్తానికైతే 18 years అబోవ్ ఉంటే సరిపోతుందంట. ఓకే, యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ నెక్స్ట్ అని చెప్తున్నాను. ఇక్కడ ఓకే, యూట్యూబ్ సెలెక్ట్స్ అండ్ ప్లేస్ యాడ్స్ ఫర్ ఈచ్ వీడియో. యాడ్ ఫార్మాట్స్ ఆర్ సెలెక్టెడ్ బై బ్యాలెన్సింగ్ వ్యూయర్స్ అండ్ క్రియేటర్ రెవెన్యూస్. ద ఫాలోయింగ్ ఫార్మాట్స్ ఎలా ఉంటాయంటే లొకేషన్ ఆఫ్ యాడ్స్, ప్రీ రోల్ యాడ్స్, మిడ్ రోల్ యాడ్స్, పోస్ట్ రోల్ యాడ్స్. అంటే మనకి వీడియో వచ్చే ముందు, వీడియో వచ్చిన తర్వాత మధ్యలో, పోస్ట్ రోల్ యాడ్స్ ఆఫ్టర్ యాడ్స్ మనకి వీడియో అంతా ప్లే అయిపోయిన తర్వాత అనుకుంటున్నాను. టైప్ ఆఫ్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ అంటే స్కిప్ చేయలేని యాడ్స్, స్కిప్పబుల్ యాడ్స్. సో ఇలా మొత్తానికి అయితే ఇన్ని రకాలుగా యాడ్స్ ఉంటాయని చెప్తున్నారు. అడిషనల్ యాడ్ సెట్టింగ్స్, యూ కెన్ మాడిఫై యువర్ సెట్టింగ్స్ ఎనీ టైమ్ ఇన్ సెట్టింగ్స్, అప్లోడ్ డిఫాల్ట్స్, మానిటైజేషన్. ప్లేస్ యాడ్స్ డ్యూరింగ్ వీడియో మిడ్ రోల్. ఓకే, బై డిఫాల్ట్ మిడ్ రోల్స్ విల్ బి ప్లేస్డ్ అట్ న్యాచురల్ బ్రేక్ పాయింట్స్. ఓకే, నెక్స్ట్ ఇదే చెప్పేస్తున్నాను. ఆల్ ఆఫ్ మై ఎగ్జిస్టింగ్ వీడియోస్ మానిటైజ్ అని చెప్పేశాను. ఓకే, ఇది అయిపోయింది. షార్ట్స్ ఫీడ్ యాడ్స్ ఇది కూడా టర్న్ ఆన్ చేస్తున్నానండి. సో ఈ షార్ట్స్లో కూడా వస్తాయని చెప్తున్నాడు. సో దీంట్లో మొత్తానికి అయితే మనకి 45% ఆఫ్ షార్ట్స్ యాడ్ రెవెన్యూస్ ఇస్తారంట. పూల్డ్ యాడ్ రెవెన్యూ ఇక్కడ మనకి, సో ఇదంతా కూడా చూసుకొని మనము యాక్చువల్లీ ఇదంతా చదువుకుంటే మనకు బాగానే ఉంటుంది. మొత్తానికి అయితే నేను ఇది ఆన్ చేసేస్తున్నాను, ఎందుకంటే మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు కాబట్టి వాటి నుంచి యాడ్స్ రెవెన్యూ జనరేట్ అవ్వబోతుంది. సో అందుకని చెప్పేసి యాడ్ చేసేసాను. ఓకే, యూ ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం ఆన్ ద వాచ్ పేజ్. షార్ట్ యాడ్స్, యూ ఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ యాడ్స్ అండ్ యూట్యూబ్ ప్రీమియం ఇన్ ద షార్ట్స్ ఫీడ్ అండ్ ఓవర్ యూ. ఓకే, వాచ్ పేజ్ యాడ్స్, షార్ట్స్ ఫీడ్ యాడ్స్ ఇప్పుడు ఇవి యాడ్ అయినాయండి. అంటే వీటి నుంచి కూడా నాకు ఇప్పుడు రెవెన్యూ రాబోతుంది. సో ఇలా మొత్తానికైతే నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందండి. 3 months పట్టింది యాక్చువల్లీ. అంటే అంతకుముందు నేను ఆగస్ట్లో ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ నాకు 3 monthsలోనే రెవెన్యూ వచ్చేసిందండి. ఇదంతా కూడా మీ సహకారంతో జరిగింది. థ్యాంక్ యూ. మనకి అమౌంట్ వచ్చిన తర్వాత మీకు ఎంత వచ్చింది ఏంటనేది కూడా వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.